హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆహ్, అంటే ఆగస్ట్ 1న మా దీవెనమ్మ బర్త్డే జరిగింది. చాలా మంచి విషెస్ చెప్పారు. మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ ఎప్పుడు మా దీవెనతోటే ఉండాలని, మా దీవెన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ చిన్నప్పటి నుంచి కూడా మా దీవెనమ్మని బ్లెస్ చేస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. టీవీ షోస్లో కానీ, మూవీస్లో కానీ, ఇన్స్టా రీల్స్ చేసినా కానీ, యూట్యూబ్లో కానీ, వీటన్నిటిలో కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్ అండి. అంటే నాకు అంటే ఈ బర్త్డే విషెస్ కానీ, అంటే వచ్చిన విషెస్ని బట్టి నాకు అంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఇంతమంది మన మన బిడ్డని ఆశీర్వదిస్తున్నారని చెప్పి ఉంటుంది కదా. చాలా అంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే ఇన్స్టాలో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎవరైతే విషెస్ చెప్పారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. ఇంకా అలాగే మేము మొన్న ఫస్ట్ మేము యాక్చువల్గా అరుణాచలం వెళ్దామని ఫస్ట్ అనుకున్నాము. కానీ ఎప్పుడు మేము అరుణాచలం పోయినప్పుడు ఎప్పుడు అనుకునేది ఏంటంటే మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళాలి, మధుర మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళాలని చాలాసార్లు అనుకున్నాము. ఎప్పుడు పోయినా అంటే అక్కడ మనం అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకునేసరికి అంటే అలసిపోతాం. మళ్ళీ జర్నీ చేయాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇటు రావాలి, మళ్ళీ లాంగ్ అవుతుంది అని చెప్పేసి ఎప్పుడు అలసిపోవడము, స్ట్రెయిన్ అవ్వడము జరుగుతుంది. ఆ స్ట్రెయిన్ అవ్వడం వల్ల మేము డైరెక్ట్గా ఇంకా ఇటే హైదరాబాద్ రావడం జరుగుతుంది. కానీ ఈసారి ఏం చేసినామంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి మధురై వెళ్ళి అక్కడ మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని దాని తర్వాత గిరి ప్రదక్షిణకి కానీ అరుణాచలము, తిరువన్నమలై వెళ్ళడము, శివుడి దర్శనం కోసం వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాం అనమాట ఈసారి. అలా చెప్పేసి అలా ప్లాన్ చేసుకొని ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ నైట్ అలా అనుకొని వెళ్ళినాము. మీరందరూ చూశారు. ఫస్ట్ మీనాక్షమ్మ టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ నుంచి మనకి మదురై, యాక్చువల్గా మదురై అంటే మనకి చాలా దూరమే. యాక్చువల్గా తమిళనాడులోనే అక్కడి నుంచి అక్కడికి చాలా ఉంటాయి. యాక్చువల్గా నాకు తెలిసి అది తమిళనాడు మదురై స్టార్టింగు ఎండింగు నాకు తెలియదు, కానీ కొంచెం దూరమే ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి 18 hours 19 hours పడుతుంది. అంటే రోడ్ చెప్తున్నాను, ఆన్ రోడ్డు 18 hours 19 hours అంటే 1000 పైన కిలోమీటర్స్ మనకి ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి. మేమైతే చిన్నగా వెళ్ళాము, ఆగి రెస్ట్ తీసుకొని వెళ్ళామన్నమాట. మంచిగా వెళ్ళేసి హాయిగా దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. మంచిగా అంటే చూడంగానే టెంపుల్ కూడా చాలా బాగుంది. ఎంత బాగుందంటే మనకి అంటే యాక్చువల్గా మనం అర్జున్ సినిమాలో, మన మహేష్ బాబు గారి సినిమా అర్జున్ సినిమాలో చూసి మనం అంటే అదే రియల్గా తీసారేమో, అదే టెంపుల్లో తీసారేమో అన్నట్లు వాళ్ళు సెట్ చేశారు. సేమ్ మనం మూవీలో అయితే ఎలా చూసామో అలానే ఉంది. అంటే సేమ్ అలానే చేయాలి సెట్, కానీ చాలా బాగుంది టెంపుల్. కలర్ కానీ, ఆ కాంబినేషన్స్, ఆ కోనేరు, లోపల అమ్మవారి రూపం కానీ, మళ్ళీ దాంట్లోనే మళ్ళీ స్వామివారి రూపము, శివుడిది, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. రెండు దర్శనం చేసుకొని వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. ప్రశాంతంగా వెళ్ళాము. ప్రశాంతంగా హాయిగా రష్ నెట్టుకొని లేకపోతే గంట నిలబడి అట్లా ఏం లేకుండా ఒక 1 hourలో అయిపోయి బయటకు వచ్చేసినాము. మొత్తం చూసుకొని బాగా అనిపించింది. అక్కడి నుంచి ఇంకా దర్శనం అయిపోగానే ఈవినింగ్ మళ్ళీ తిరువన్నమలై అంటే అరుణాచలము బయలుదేరిపోయాము. అక్కడి నుంచి మనకి మధురై నుంచి అరుణాచలం 5 hours. మంచి రోడ్డు బాగుంటుంది రోడ్డు. మనకి ఎక్కడ కానీ ఇబ్బంది ఉండదు రోడ్డుకి. 310 kilometers ఏమో, మినిమం 5 hours పట్టింది. అంటే మనం మధ్యలో ఆగుతాం కాబట్టి 5 hours వెళ్ళిపోవచ్చు. మంచి రోడ్డు, హాయిగా వెళ్ళిపోదాము. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అరుణాచలం వెళ్ళి మార్నింగ్ దర్శనం చేసుకొని ఈవినింగ్ గిరి ప్రదక్షిణ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయ్యి వచ్చేసినాం. అది ఈవినింగ్ మా బర్త్డే కల్లా ఇక్కడికి వచ్చేసినాం. గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా మంచిగా జరిగింది. మార్నింగ్ వెళ్ళాము, చాలా మంచిగా జరిగింది. ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే యాక్చువల్గా
మనం మామూలుగా అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ ఇంతకుముందు ఇంత లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పుడు వెళ్ళినప్పటికీ చాలా చేంజెస్ అయింది, చాలా చేంజ్ ఉంది. రోడ్డు కానీ లైటింగ్స్ కానీ, అంటే ఇంతకుముందు కొంచెం లైట్స్ ఉండేవి, కాకపోతే కొద్ది గ్యాప్లో ఉండేవి, కొంచెం లైటింగ్ డెవలప్. ఇప్పుడు మాత్రం అసలు ఎక్కడ కూడా మొత్తం లైటింగ్ అసలుకి ఫుల్ మనకి, అంటే ఇంకా ఎక్కడ చీకటి అనేది ఉండదు. అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఒకవేళ మొత్తం ఇంకా కేర్ తీసుకొని ఉండొచ్చు. లైటింగ్స్ కానీ ఎక్కడ చీకటిగా కానీ ఎక్కడ లేకుండా రోడ్స్ నీట్గా ఉన్నాయండి, చాలా నీట్గా ఉన్నాయి. మేము ఇప్పటికీ 5th టైం వెళ్ళడము, 5 times వెళ్ళినాము. వెళ్ళినప్పటి నుంచి కూడా ఇప్పుడు ఉన్నంత నీట్గా కానీ ఇప్పుడున్నంత క్లీనిక్ కానీ ఇంతకుముందు నేను చూడలేదు. మరి ఎన్ని రోజులు అయిందో చేసి తెలియదు. మేము పోయినప్పుడు మాత్రం చాలా నీట్గా రోడ్స్, అంటే అక్కడ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ వాళ్ళు అంటే ఊడవడం కానీ అవన్నీ ఆల్రెడీ జరుగుతూనే ఉన్నవి. ఇంకోటి ఏంటంటే మేము పౌర్ణమి అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట, పౌర్ణమి ముందు రోజు. దాని తర్వాత రోజు మేము వెళ్ళాము. ఇంకా అప్పుడు క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. రోడ్స్ కానీ అంటే క్లీన్గా ఉన్నవి, ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ చేయడం కానీ. ఇంతకుముందు టెంపుల్ మనకి రాజగోపురం ముందే మనకి దీపాలు పెట్టడము, కొబ్బరికాయలు కొట్టడం ఇవన్నీ ఉండేవి. అప్పుడు మొత్తం అంతా అక్కడ కొంచెం కచరా, అంటే బాగా ఎక్కువ ఉండేది, చెత్త ఇదంతా కొంచెం నీట్గా ఉండకపోయేది. ఇప్పుడు అక్కడ ఎలాంటిది పెట్టకుండా నీట్గా చేసి అక్కడంతా క్లోజ్ చేసేసి కొబ్బరికాయలు కొట్టాలన్నా దీపాలు పెట్టాలన్నా అక్కడ రాజగోపురం దగ్గర ముందర అక్కడ పెట్టినారనమాట. ఇంకా రోడ్డు వైపు, అంటే రోడ్డుకు ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అక్కడ చేంజ్ చేసి ఉన్నారు. మరి దాని ముందు కూడా నీట్గా ఉండకపోయేది ఇంతకుముందు, ఇప్పుడు అంతా నీట్గా రోడ్స్ కానీ అవన్నీ నీట్గా చేసినారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన మోక్ష మార్గం ఉంటుంది కదా, మోక్ష మార్గము క్లోజ్ చేశారు ఇప్పుడైతే. మనం ఆల్రెడీ చూసే ఉంటాము సోషల్ మీడియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఆ ఇన్సిడెంట్ వల్ల నాకు తెలిసి క్లోజ్ చేసినారు. అక్కడ నోటీస్ కూడా పెట్టారు, అంటే కొన్ని సైన్స్ ఇచ్చారు అన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ, ఇట్లా ఆయాసం ఉన్నవాళ్ళు కానీ, ఉబ్బసం ఉన్నవాళ్ళు, కొంచెం భయం ఉన్నవాళ్ళు, కొంచెం హెవీ బాడీ ఉన్నవాళ్ళు రావద్దని చెప్పేసి అక్కడ నోటీసులు అయితే పెట్టారు. కొంచెం చూసుకోండి. ఎవరైనా వెళ్ళినప్పుడు మనకి, అంటే మనం రాగలుగుతాము అన్న ధైర్యం మనం ఫస్ట్ భయపడి వెళ్తే మాత్రం ఇబ్బంది పడతాము. ఫస్ట్ భయపడద్దు, మనం రాగలుగుతాం, మనం బాడీ సహకరిస్తుంది అంటే మాత్రమే వెళ్ళండి. వెళ్ళి అనవసరంగా దాంట్లో ఇరుక్కొని ప్రాణాల మీదకి తెచ్చుకొని, ఎవ్వరు కూడా ఏ దేవుడు కూడా నీ ప్రాణాలకి పెట్టి చెయ్యమని ఏ దేవుడు చెప్పడు. మనం అది నమ్మాలి, కానీ మరీ అతిగా నమ్మి నాకేం కాదు, నేను వచ్చేస్తా అని, నేను హెవీ పర్సనాలిటీ ఉన్నా కానీ నాకు దాంట్లో పడతా అని అనుకోమాకండి. మనం వీలైతేనే, మనం వస్తేనే, మనం రాగలుగుతాం అనుకుంటేనే వెళ్ళండి. లేదంటే ఎవ్వరు ఏ దేవుడు మనల్ని నువ్వు దాంట్లోంచి రాకపోతే నీకు చూడను, లేకపోతే నేను అనుకున్నది జరగదు, ఇలాంటి మాత్రం అనుకోకండి. అలాంటివి పెట్టుకోవద్దు. మన నమ్మకం ఉంటే, మనం నమ్మితే చాలు. ఫస్ట్ ఏ దేవుడికి, అంటే నేను అదే అనుకుంటా, ఏ దేవుడైనా సరే ఫస్ట్ మనం నమ్మాలి. మనం నమ్మితే చాలు. మనకు అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చేస్తేనే చూస్తాడు, లేకపోతే దేవుడు ఇప్పుడు మనం చేయకపోతే దేవుడు మనం శిక్షిస్తాడు, లేకపోతే మనల్ని, అంటే ఏముండదు. ఎందుకంటే దేవుడు ఆయన దేవుడు అందరిలాగే. ఇప్పుడు ఏదైనా చేయకపోతే టీచర్ కొడుతుంది, హోంవర్క్ చేయకపోతే, లేకపోతే అది చేయకపోతే ఇది చేయకపోతే అని కొట్టడానికి, లేకపోతే భయం ఉంటాయి. అవి మనం హ్యూమన్స్, అంటే మనుషులు. దేవుడు ఇది చేయకపోతే కొట్టడము, లేకపోతే అది చేయకపోతే శిక్షించడము, నీకు మంచి చేయకుండా చెడు చేయకపోవడం అట్లా ఏముండదు. దేవుడు అంటే దేవుడే, ఎవరైనా ఒకటే దేవుడికి. మనం చేసేదాన్ని బట్టి ఉంటుంది అంతే తప్ప మనం నమ్మేదాన్ని బట్టే ఉంటుంది. ఫస్ట్ నమ్మకం. ఏ దేవుడైనా సరే వాళ్ళ దేవుడిని నమ్మితే చాలు. మనం చేసే విధంగా, మన పూజ కానీ లేకపోతే మనం మొక్కే విధానం కానీ డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ అతిగా మరీ వెళ్ళేసి ప్రాణాల మీద తెచ్చుకోమని ఏ దేవుడు చెప్పడు. నేనైతే అదే అనుకుంటా. ప్రస్తుతానికైతే అది క్లోజ్ చేశారు. మరి కొన్ని రోజులకు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. అదేసి కొన్ని రోజులు క్లోజ్ చేస్తారు. అదైతే ఉంది, క్లోజ్ అయితే ఉంది. ఎవరైనా వెళ్తే మాత్రం. ఇంకోటి, అక్కడ క్లైమేట్ అయితే మేము వెళ్ళినప్పుడు అయితే చాలా వేడైతే ఉంది. మధురై అయితే దారుణం, అంటే నిజంగా మన తిరువన్నమలై కంటే కూడా, అరుణాచలం కంటే కూడా మధురై చాలా హీట్ ఉంది. అక్కడి నుంచి ఈ అరుణాచలం వచ్చిన దగ్గర కొంచెం ఓకే, కాకపోతే మరి అంత చల్లగా అయితే లేదు. వర్షాలు లేవంట వాళ్ళకి. అడిగినా నేను, ఏంటి
వర్షాలు అంటే వర్షం లేదు, ఏం లేదు, చాలా హీట్ ఉంటుంది. ఈవినింగ్ టైము 7:30 11 ఎప్పుడే మదురైలో 36 38 ఉంది టెంపరేచరు. 11:30 అవుతుంది అప్పుడు. ఎస్ 7 8 ఓకే. సారీ, మార్నింగ్ ఎర్లీ మార్నింగు 4 ఎప్పుడే 38 ఉంది టెంపరేచర్ అక్కడ. ఒక చూసుకోండి ఎంత వేడి ఉందో. మదురై చాలా హీట్ ఉంది. ఇంకా దానికంటే కొంచెం బెటర్ అంటే తిరువన్నమలై అదే అరుణాచలము కొంచెం తక్కువ ఉంది. ఇదనమాట, అట్లా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు ఓకే. క్లైమేట్ అంటే మరీ అంత మనకి మేలో ఉన్నట్టు ఉండదు, కానీ కొంచెం మన హైదరాబాద్తో పోల్చుకుంటే మాత్రం మనకి హీట్ అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా అలవాటు అవుతుంది. ఇంకోటి, మేము యాక్చువల్గా నాకు ఇప్పుడు వెళ్ళే అరుణాచలం ఈ ట్రావెలింగ్ అంతే గుర్తొచ్చింది. మామూలుగా మేము మా కార్లో వెళ్తాం కాబట్టి మా సిఎన్జి అంటే గ్యాస్ విత్ పెట్రోల్ 2 ఉంటుంది. మేము మ్యాక్సిమం మన ఖర్చు తగ్గించుకోవడానికి సిఎన్జి యూజ్ చేసుకుంటాం కాబట్టి వెళ్ళే మన హైవేలలో దాదాపు ఇప్పుడు అన్ని చోట్ల కూడా సిఎన్జి అవైలబుల్ ఉంది. ఇంతకుముందు తక్కువ ఉండే, ఇప్పుడు మంచిగానే ఉంది. మన ఆంధ్ర, తమిళనాడు అన్నిట్లలో కూడా సిఎన్జి అవైలబుల్ ఉంది. కాబట్టి నేను ఒక్కటి ఇక్కడ ఏం గమనించిందంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఫస్ట్ ఆంధ్ర వస్తుంది, ఆంధ్ర తర్వాత తమిళనాడు జరుగుతుంది. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ నేను సిఎన్జి మీద వెళ్ళాము. సిఎన్జి మీద దాదాపు మ్యాక్సిమం సిఎన్జి మీదే వచ్చినాము. అక్కడక్కడ కొన్ని స్టేషన్ దూరంగా ఉన్నప్పుడు పెట్రోల్ మీద వెళ్ళాము. మళ్ళీ సిఎన్జి ఫిల్ చేయించినాము. కానీ ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ ఎక్కడ సిఎన్జి ఫిల్ చేయించినా ఇప్పుడు ఒక 830 అయింది, లేకపోతే 720, లేకపోతే 660 అట్లా అయితే ఎంత అమౌంట్ అయితే అంతే. ఎక్స్ట్రా ఎవ్వరు అడగలేదు. అంటే 5 రూపీస్ ఎక్స్ట్రా అయ్యండి, 10 రూపీస్ ఎక్స్ట్రా అయ్యండి అని ఎవ్వరు అడగలేదు. కానీ మన తెలంగాణలో నిజంగా నేను ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నాను. మీరు ఎక్కడైనా చూడండి, ఒక 855 అయింది అనుకోండి, 900, లేదంటే 816, 806 అట్లయింది అనుకోండి, 815, అంటే 10 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఎక్స్ట్రా ఖచ్చితంగా. ఎందుకు వచ్చేటప్పుడే నేను తమిళనాడులో, ఆంధ్రాలో అంతా చేయించుకొని వచ్చిన, లాస్ట్కి మనకి వచ్చేటప్పటికి నాకు మన తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక స్టేషన్లో ఫిల్ చేయించిన. అక్కడ ఎంతో అయింది, దానికి ఒక 5 రూపీస్, 10 రూపీస్ ఎక్స్ట్రా చేయండి బ్రదర్ అన్నాడు. ఎందుకు చేయాలన్నా నేను, నైట్ టైం అయితే ఏంది, డే టైం అయితే ఏంది, నాకు అర్థం కాదు. మీరు పెట్టుకున్న ప్రైస్ ఆల్రెడీ సిఎన్జి ప్రైజెస్ కూడా పెరిగినాయి. ఓకే, సిఎన్జి ప్రైజెస్ కూడా పెరిగినాయి. మీరు మీకు ఏమీ అదే రేటుకి రాదు, ఎందుకంటే డీలర్ అమ్మే వాళ్ళకి అదే రేటు రాదు, తగ్గించే వస్తుంది. మీరు ఆల్రెడీ అమ్ముతున్నారు. మీరు ఇప్పుడు 900 ఏంటంటే 900 తీసుకోవాలి. దానికి 5 రూపీస్, 10 రూపీస్ ఎక్స్ట్రా దేనికి ఇవ్వాలి? నాకు అదే అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలి? నేను ఇప్పుడు ఒక 900 అయింది, నేను 895 ఇచ్చింది అనుకోండి, 5 రూపీస్ తక్కువ ఇచ్చేదాన్ని అనడానికి అడగచ్చు. మీరు ఊరుకోరు కదా. 5 రూపీస్ తక్కువ ఇస్తే 10 రూపీస్, 5 రూపీస్ మేము ఎందుకు ఇవ్వాలి? అట్లా అంటే నా ఒక్కడి దగ్గరే కాదు కదా, డైలీ వాళ్ళు చాలా వెహికల్స్కి, ఎన్నో వందల వెహికల్స్కి ఫిల్ చేస్తారు. అట్లా 5 రూపీస్, 10 రూపీస్ వేసుకుంటే ఒక్కొక్కరి దగ్గర ఎంత అవుతుంది చూడండి. అంటే అనుకోవచ్చు, అంటే చాలామంది, కొంతమంది ఏమో 5 రూపీసే కదా ఇచ్చేసి డిస్కషన్ చేయరు, కొంతమంది చేస్తారు. 5 రూపీసే కదా అని అనుకోవచ్చు. కానీ మనం ఒక్క 5 రూపీస్ కాదు కదా, ఎన్నో వందల వెహికల్స్ ఫిల్ చేస్తారు. మనం దేనికి ఇవ్వాలి ఎక్స్ట్రా నేనంట. నాకు అదైతే క్వశ్చన్. సో గ్యాస్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మనం మామూలుగా ఇంట్లోకి సిలిండర్ కూడా వేయించుకుంటాం. సిలిండర్ కూడా మనం బుక్ చేసుకొని అతను తీసుకొచ్చినప్పుడు మనకి 900 చేంజ్, 980, 990 ఎంతో ఉంటుంది. ఒకవేళ లిఫ్ట్ లేదు, కొన్ని 3 ఫ్లోర్స్ అట్లా 4 ఫ్లోర్స్ ఉన్న వాళ్ళకి పాపం వాళ్ళు వేసుకొని తీసుకొస్తారు. ఓకే, మనం ఒకవేళ వాళ్ళకి ఇవ్వాలనిపించి ఏదైనా మనం తోచినంత ఇవ్వండి అంటే ఓకే. లేదు, ఖచ్చితంగా 30 రూపీస్ ఎక్స్ట్రా. ఇప్పుడు 990 అయింది అనుకోండి, 1020 రూపీస్, సారీ అంతే, 990 అయితే 1020, 1015 అట్లా ఇంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళే ముందే చెప్పేస్తారు. ఇది ఎక్కడ రూల్ నాకు అర్థం కాదు. ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా? మీరు ఆల్రెడీ శాలరీలు తీసుకుంటారు, మీ ఆటోలకి అన్నీ మాట్లాడుకొని డీలర్ దగ్గర మీరు కంపెనీకి పెట్టుకుంటారు. మీరు మళ్ళీ పెట్టుకున్న తర్వాత మీకు అక్కడ తీసుకొని మళ్ళీ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 30 రూపీస్ అండి. ఒక్కొక్కరి దగ్గర 30 రూపీస్ తీసుకుంటే రోజుకి వాళ్ళు ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తారో ఒకసారి మీరు లెక్కేసుకోండి, ఎన్ని వేలు అవుతాయి. అంటే దేనికి ఇవ్వాలి ఎక్స్ట్రా అంటా నేను. నాకు అవసరం లేనప్పుడు నేను ఎందుకు ఇస్తాను? ఆల్రెడీ మనం సిలిండర్లు రేట్లు పెరిగినాయనే
మనం ఇది చేసుకుంటున్నాము, బాధపడుతున్నాము, కష్టపడుతున్నాము, ఎట్లా అని అనుకుంటాము. మళ్ళీ ఇదొక ఎక్స్ట్రానా? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అసలు మనం ఎక్స్ట్రా ఎవ్వరికి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనైతే నాకు ఒకవేళ ఇవ్వాలనిపించి నాకెంతే ఇయ్యాలనిపిస్తే ఇస్తా తప్ప నువ్వు ఖచ్చితంగా డిమాండ్ చేసేది ఎక్కడిది? లేదు, రూల్ లేదు. అలాగే సిఎన్జి వాటి దగ్గర కూడా అంతే. అసలు ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా? ఇవ్వము. మనం ఎందుకు ఇవ్వాలి? ఒక్కళ్ళు అలవాటు చేస్తే ఇది ఇంతే, వాళ్ళు ఇస్తున్నారు కదా, వీళ్ళు ఇస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, ఇలా చెప్తారు. నేను తమిళనాడులో చూసిన, ఆంధ్రాలో కూడా చూసిన, ఎక్కడ అడగలేదు నన్ను. అంటే నేను అడిగి చెప్పేవాడిని. ఎక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా ఎక్స్ట్రా అడగలే. మన దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఇవ్వాలి? నాకు అదే క్వశ్చన్. నిజం. నేను మొన్న కూడా ఆ రోజు డిస్కషన్ నైట్ వచ్చేటప్పుడు ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. నీకు ఎంతేందో అంతే. నీ బిల్లు మీద నేను తక్కువ కొడితే నువ్వు అప్పుడు అడగాలి. నీకు బిల్లు ఎంతేందో అంత ఇస్తున్నప్పుడు నువ్వు ఎట్లా అడుగుతావు ఎక్స్ట్రా అనగానే ఇంకా ఏం మాట్లాడలే. ఇంకా సైలెంట్గా ఉన్నాడు. అంటే మనం ఇస్తున్నాం కదా, వాళ్ళు అడిగితే ఇస్తారు కదా అని ఒక మాట అనేస్తే ఇచ్చినోడు ఇస్తాడు, తీసుకోవచ్చు అట్లా ఎక్స్ట్రా ఎందుకు? మనం ఏమి ఇవ్వకుండా ఫ్రీగా ఏమి కొట్టట్లే కదా, వాళ్ళు ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు, ఫ్రీగా ఏమి సిలిండర్ ఇస్తలేరు, అన్నీ కూడా డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. కాబట్టి మనం అలవాటు చేస్తే ఇంక ఇది ఇలానే అలవాటు అయిపోద్ది, అడగటము, తీసుకోవడము. ఇక అంతే. ఇదనమాట నాకు ఇది చెప్పాలనిపించింది. అంటే ఇది కరెక్టా, ఒకవేళ నేను చెప్పింది రాంగా మీరే కామెంట్ చేయండి. మీరు కూడా ఇలానే ఎవరితో డిస్కషన్, అంటే ఇట్లా డిస్కషన్ అయిందా మీకు? ఎందుకు ఇవ్వాలి ఎక్స్ట్రా అనేసి నాలాగే ఎవరైనా అనుకుంటారా, అనుకోరా? ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి, చూద్దాము. ఓకే, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.